ఒక పర్సన్ ఎమోషన్ లెస్ గా కూడా ఉంటారా? ఎమోషన్ లెస్ వ్యాధులు కూడా కొన్ని ఉంటాయి. ఆ వ్యాధుల్లో ఒక రేర్ న్యూరోసైకియాట్రిక్ డిజార్డర్ అనేది క్లోవర్ బుషీ సిండ్రోమ్. ఎమోషన్ లెస్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ రేసుగుర్రం సినిమాలో స్పందన క్యారెక్టర్, సిద్ధార్థ రాయ్ సినిమాలో హీరో క్యారెక్టర్, వీళ్ళని మనం ఇంచుమించు ఎగ్జాంపుల్స్ గా తీసుకోవచ్చు అనమాట. ఈ క్లోవర్ బుషీ సిండ్రోమ్ అనేది ఏంటి అంటే వీటిల్లో కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి అనమాట. ఈ సిండ్రోమ్ పేషెంట్స్ వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారంటే వీళ్ళకి ప్లాసిడిటీ అంటారు. ప్లాసిడిటీ అంటే ఏంటంటే ఎమోషన్ లెస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎమోషన్ రావాలి అని అంటే వీళ్ళు ఎమోషన్ కి బిహేవ్ చేయరనమాట. వీళ్ళు అలానే ఉంటారనమాట. అంటే ఒక ఎమోషన్ లెస్ ఫెల్లో అనమాట వీళ్ళంతా. ఇంకోటి హైపర్ సెక్షువాలిటీ అనమాట. హైపర్ సెక్షువాలిటీ అంటే ఏంటంటే వీళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు సెక్స్ చేయడం అనేది చేస్తారనమాట. అంటే అడ్డు అదుపు లేకుండా, మనము ఒక సమాజంలో ఉంటున్నాం కదా, వాళ్ళకి ఒక సమాజం అనేది ఉంటుంది అన్నలాగా కూడా బిహేవ్ చేయరనమాట. అంటే ఎక్కడంటే అక్కడ వాళ్ళు సెక్స్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారు. ప్లస్ మనుషులతో కాకపోయినా వాళ్ళు ఇన్యానిమేట్ ఆబ్జెక్ట్స్ అనమాట. అంటే చేతికి దొరికిన దాంతో వాళ్ళు సెక్స్ చేయడం అనేది చేస్తారు. ఇంకోటి హైపర్ ఒరాలిటీ అనమాట. హైపర్ ఒరాలిటీ అంటే ఏంటంటే నోట్లో ఆబ్జెక్ట్స్ అన్ని పెట్టుకుంటూ ఉంటారు అనమాట. వాళ్ళు ఏది దొరికితే అది పెట్టుకుంటారు. బులిమియా అంటారు అనమాట. బులిమియా అంటే ఏంటంటే బాగా తింటారు, తినిన తర్వాత ఒక్కసారిగా వామిటింగ్ అనేది చేసుకుంటారు అనమాట. వాళ్ళంతటా వాళ్ళు వామిటింగ్ అనేది చేసుకుంటారు. విజువల్ యాగ్నోసియా అంటారు అనమాట. అంటే ఏంటంటే ఫెమిలియర్ ఆబ్జెక్ట్స్ అనేది మర్చిపోతారు అనమాట. అంటే మన చుట్టుపక్కల కొన్ని ఆబ్జెక్ట్స్ ని మనం గుర్తుపెట్టుకుంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ సైడ్ పైన్ బొమ్మ ఉంది, లెఫ్ట్ సైడ్ చిన్న స్పైన్ బొమ్మ ఉంది అని అంటే వీళ్ళు ఇది మర్చిపోతారు అనమాట. అంటే వాళ్ళకి ఫెమిలియర్ గా వాళ్ళు రోజు చూసే ఉన్నది కూడా వాళ్ళు మర్చిపోతారనమాట. ఇవి ఈ సిమ్టమ్స్ లక్షణాలు. ఎవరికి వస్తుంది అని అంటే ట్రామా అంటే హెడ్ ఇంజురీ పేషెంట్స్కి వస్తుంది అనమాట. హెడ్ ఇంజురీ కానీ స్ట్రోక్ అంటే పక్షవాతం వచ్చే పేషెంట్స్కి వస్తుంది అనమాట. ఏదైతే ఈ ఎమోషన్స్ దగ్గర హిప్పో క్యాంపస్ అమిగ్డలా అనే పార్ట్స్ ఉంటాయన్నమాట బ్రెయిన్లో, వీటికి వచ్చింది అని అంటే మాత్రము ఈ సిండ్రోమ్ అనేది వస్తుంది. ఇంకోటి హెర్పెస్ సింప్లెక్స్ ఎన్సెఫలైటిస్ అంటారు అనమాట. ఫ్రీక్వెంట్ గా ఇట్లాంటి పేషెంట్స్ చూస్తాము. అప్పుడప్పుడు అల్జీమర్ పేషెంట్స్ కానీ పార్కిన్సన్ డిసీజ్ పేషెంట్స్ కానీ కూడా క్లోవర్ బుషీ సిండ్రోమ్ లక్షణాలు అనేది మనం చూస్తూ ఉంటాం అనమాట. దీనికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అంటూ ఏం లేదండి. ఏదైతే వీళ్ళు కొంచెం ఈ అగ్రెసివ్నెస్ అనేది ఉంటుందో, ఎప్పుడైతే ఎమోషన్ లెస్ అనేది ఉంటుందో, అంటే ఇప్పుడు ఈ హైపర్ సెక్షువాలిటీ సింప్టమ్స్ ని తగ్గించడానికి మనము ఈ యాంటీసైకోటిక్స్ తర్వాత మూడ్ స్టెబిలైజర్స్ అనేది మనం ఇచ్చి వాళ్ళని కామ్ చేయొచ్చు అనమాట.